ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఆయా దేశాల ప్రజలు ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ రోగాల నుంచి తమని తాము కాపాడుకుంటున్నారు. ఆరోగ్యం విషయంలో చేపడుతున్న అనేక అధ్యయనాలను చదువుతున్నారు. విషయాలపై అవగాహన పెంచుకుంటున్నారు. ఏం తినాలి, ఏం తినకూడదు అనే అంశాలపై నిపుణుల సలహాలు పాటిస్తున్నారు. తాజాగా ఆలుగడ్డలు తినే విషయంలో కూడా అనేక సందేహాలు మొదలయ్యాయి. వీటికి నిపుణులు క్లారిటీ ఇస్తున్నారు. బంగాళదుంపలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజలు ఉపయోగిస్తారు. ఇతర కూరగాయలతో పోలిస్తే వీటి ఉపయోగం చాలా ఎక్కువ. వీటిలో ఉండే పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఇనుము, జింక్ వంటి ఖనిజాలు, పిండి పదార్థాలు, ప్రోటీన్లు శరీరానికి బలాన్ని ఇస్తాయి. బంగాళదుంపలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. బంగాళదుంపల్లో పిండి పదార్థాలు సమృద్ధిగా ఉండటమే కాకుండా అధిక గ్లైసెమిక్స్ ఇండెక్స్ ఆహారంగా కూడా పరిగణిస్తారు. వీటిని పరిమిత పరిణామంలో నెమ్మదిగా జీర్ణమయ్యే ఆహారాలతో పాటు తినాలి. ఆలుగడ్డల్లో కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. పీచు పదార్థాలు అధికమే. అందుకే డయాబెటిక్ రోగులు రోజంతా ఒక కప్పు బంగాళదుంపల కంటే ఎక్కువ తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే మొలకలు కలిగిన బంగాళదుంపలు తింటే ఆరోగ్యం చెడిపోతుందనే విషయం ఇటీవల కాలంలో కొన్ని అధ్యయనాలలో తేలింది. మార్కెట్ల నుంచి వచ్చిన బంగాళదుంపలను వారాల పాటు వాడకుండా ఫ్రిడ్జ్ లో ఉంచేస్తే వాటిపై మొలకలు మొలుస్తాయి. ఆలుగడ్డలపై వచ్చే మొలకలు విషపూరితంగా ఉంటాయని, వాటి కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గర్భిణీలు ఇటువంటి ఆలుగడ్డలు తింటే కడుపులో ఉండే బిడ్డకు ప్రమాదం వాటిల్లుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి. మొలకలు కలిగిన ఆలుగడ్డల్లో సొలనైన్, చాకోనైన్ అనే గ్లైకో ఆల్కలాయిడ్స్ అధికంగా ఉంటాయి. అటువంటి ఆల్కలాయిడ్స్ మానవ శరీరానికి ఎంతో హాని కలిగిస్తాయి. కడుపు నొప్పి రావడం, నర్వస్ సిస్టమ్ పాడవడం వంటివి జరుగుతున్నట్లు అధ్యయనాలు తెలిపాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు.